హలో అందరికీ. ఈ వీడియో విషయానికి వస్తే నెక్స్ట్ మంత్ క్రిస్మస్ కదా. క్రిస్మస్కి ముందు చర్చికి ఎన్ని కుటుంబాలు అయితే వస్తారో వారందరి ఇంట్లో ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రోజు చొప్పున ఈవినింగ్ టైంలో పాస్టర్ వాళ్ళు సంఘం వాళ్ళు వెళ్ళి ప్రార్థనలు అయితే చేస్తారు. ఇక నిన్న నవంబర్ 4 నిన్న నుండి ప్రార్థనలు అయితే స్టార్ట్ అయినాయి. ముందుగా పాస్టర్ అమ్మ వాళ్ళ ఇంటి నుండే ప్రార్థనలు అయితే స్టార్ట్ చేసినాం. ఇక ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరికీ పాస్టర్ అమ్మ వాళ్ళు ఫుడ్ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇక అన్ని పనులు కంప్లీట్ అయ్యేసరికి 6 అయింది. దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కరెక్ట్ 6కి అందరం కూర్చొని మంచిగా ఆరాధన అయితే చేసుకున్నాము. తండ్రి బంధకాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి విడుదల దొరికింది. చెరసాల్లో ఉన్న వారికి విడుదల దొరికింది. అయ్యా నీకు స్తోత్రం. అట్టి కృప నీకు ఇచ్చా. అందును బట్టి నీకు వందనాలు. వారు పొందుకొనలేనిది ఈ రోజు మనము కలిగి ఉన్నాం. నిత్య రాజ్యమును మనము కలిగి ఉన్నాం. ఆయన కృప ద్వారా, ఆయన మనను ప్రేమించడం ద్వారా, ఆయన చూపిన ప్రేమ ద్వారా, ఆయన నామమున ఆయన ఇచ్చిన రక్షణను మనము కలిగి ఉన్నాం. అందును బట్టి దేవుని స్తుతిద్దామా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకమును జీవించటం ద్వారా నాకు రక్షణ కలిగినది అన్నవారు దేవుని స్తుతించండి. ఆయన నామాన్ని గణపరచండి. ఆయన ద్వారా నేను విడుదల పొందుకున్నాను. ఆయన ద్వారా నేను నిత్యజీవాన్ని కలిగి ఉన్నాను. ఈరోజు ఏమిచ్చి రక్షణ పొందలేము. ఈ లోకములో ఎంత గొప్పవారు కంటే ఈ రక్షణ సమానము కాదు. వారి కంటే శ్రేష్ఠులను, వారి కంటే ధనవంతులను ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మన ప్రతి అవసరాలు శ్రేష్ఠులుగా ఉన్నా మనకంటూ ఒక నిరీక్షణ ఉన్నది. మనము ఆయన సన్నిధానం ఆయన చేసిన మేలున్నిటిని బట్టి మనము ఆయన నామాన్ని గణపరుస్తూ స్తుతిస్తున్న వారుగా మనం ఉండాలి. లోక రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రావటం ద్వారా మన యొక్క జీవితం అంతా కూడా ధన్యముగా మార్చబడింది. చీకటిలో ఉన్న మనము వెలుగులోనికి రాగలిగాం. ఈ లోకములో చీకటిలో నుండే వారు అన్ని ఊహలు కలిగి ఉన్నారు. లోక మనుషులు వారు చీకటిలోనే ఉన్నారు. వారు అన్ని కలిగి వారు ఆ చీకటిలోనే తృప్తి పడుతున్నారు. కానీ మనం వెలుగులోకి వచ్చాము. వెలుగు సంబంధముగా జీవిస్తున్నాం. మన వెలుగులో ప్రతి ఆ యొక్క ఆనందము, సంతోషము పరిపూర్ణము చేయబడింది. కాబట్టి దాని యందు నిత్యము మనము ఆనందిస్తూ సంతోషిస్తూ ప్రభునందు ఆనందించగలగాలి. కాబట్టి మన సంతోషం ఎంతగా ఉందో మీరు చెప్పే హల్లెలూయాను బట్టి, మీరు కొట్టే చప్పటను బట్టి, మీరు పాడే పాటలను బట్టి వెల్లడి చేయబడుతుంది కదా. మన సంతోషం ఎలా వెల్లడి చేయబడుతుంది దేవునిలో అంటే మన పాటల ద్వారా, చప్పట్ల ద్వారా, చెప్పే హల్లెలూయా ద్వారా. కాబట్టి ఏదో నీరసంగా పోగొట్టుకున్నట్టుగా దేవుడు నాకేమీ విలువ చేయలేదు అన్నట్టుగా మనం కూర్చోవద్దు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా దేవుడి సంఘానంలో అన్ని మేలు పొందుకున్నాం. మరి దానిని బట్టి కలిగిన రక్షణను బట్టి దేవునామాన్ని స్తుతిస్తూ గణపరచుదాం. ప్రతి మరొకసారి దేవునామాన్ని గణపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్యము స్తుతించిన
అయిపోయిన తర్వాత భోజనాలు చేసి ఇంటికైతే వెళ్తున్నా. బాయ్. ఇక ఇంతే వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.